చేసుకుంటారు. అందుకని అవతల వాడిని తెప్పుని చూపించినప్పుడు ఆలోచించడం కాదు, అలా ఆలోచించని అంగీకరించారు చాలామంది. కానీ ఆత్మ పరిశీలన అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్నే కాళిదాసు సతాంహి సందేహ పదేషు వృత్తిషు ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ అన్నాడు. సత్పురుషులకి సందేహం కలిగినప్పుడు వారు మనస్సే వారికి ప్రమాణము అన్నాడు. గొప్ప మాట. ఎవరికి? సత్పురుషులకి. అక్కడ అండర్లైన్ రాసుకోవాలి. లేకపోతే ప్రతివాడు నా మనస్సే నాకు ప్రమాణం అంటే చెల్లదు. ఎవడు 100% ధర్మముతో ప్రవర్తిస్తాడో, ధర్మబద్ధంగా ఆలోచిస్తాడో అటువంటి వాడికి ఎప్పుడైనా సందేహం కలిగినప్పుడు ధర్మమయమైన ఆయన మనస్సే ఆయన సందేహాన్ని తీర్చగలదు. ఇది దీని యొక్క భావం అండి. ఎవడో వచ్చి చెప్పక్కర్లేదు. అలాంటి ప్రవృత్తి హనుమత్ స్వామిది. వాళ్ళని ధీరులు అంటారు. కనుక హనుమంతుడు వీరుడు, ధీరుడు. ఈ రెండిటికి ఉదాహరణలు మన రామాయణంలోంచే చూపిస్తున్న హనుమత్ కథలోంచే. ఊరికనే ప్రశంసించే వాక్యాలు కాదు, దానికి తగ్గ వృత్తాంతం కనబడుతుంది అక్కడ, చరిత్ర. అందుకే మహావీర్. దాని తర్వాత విక్రమ బజరంగి. విక్రమం, హనుమంతుడి యొక్క విక్రమం మనం పరిశీలించినట్లయితే, విక్రమం అంటే పరాక్రమం అని అర్థం. అంటే అవతర వారిని లొంగ తీసుకుని వారికంటే మిక్కిలిగా తాను కనబడ్డాన్ని విక్రమం లోకంలో వ్యవహారంలో చెప్తాం. కానీ త్రివిక్రమ అనే మాట వింటూ ఉంటాం కదా. విక్రమము అంటే క్రముగతవు అనే ధాతువు ప్రకారంగా క్రమించుట అంటే నడచుట, వెళ్ళుట అని అర్థం. విశేషముగా వెళ్ళడాన్ని విక్రమం అంటారు అన్నారు ఇక్కడ. విశేషంగా అంటే సామాన్యముగా కాకుండా అసాధారణంగా ఉండడం. అలాంటి విక్రమం హనుమంతుడి దగ్గర ఉన్నది. అంటే ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు హనుమంతుడు, ఇది అర్థం చెప్పారు ఇక్కడ. ఆయన అడ్డేవాళ్ళు ఎవ్వరూ లేరండి, ఎక్కడికైనా వెళ్ళగలడు. దీనికి సంబంధించి రామాయణంలోనే అనేక ప్రమాణాలు కనబడతాయి. హనుమంతుడు అన్వేషణకి వెళ్ళినప్పుడు ఎన్ని చోట్లకి ఎలా వెళ్ళగలిగాడు. అసలు బయలుదేరుతున్నప్పుడే ఆయన తన రూపాన్ని తగ్గించుకుని పెంచుకుని వెళుతున్నాడు. ఆ మైనాకుడికి ఆతిథ్యం తీసుకోవయ్యా అన్న మైనాకుడిని చక్కగా అనునయించి అక్కడి నుంచి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు సురస అడ్డుకున్నది. ఆ సురసని దేవతలు పంపారు. ఆమె దాక్షాయిని గనక అక్కడ అహంకారము పరాక్రమం చూపించకుండా వినయం చూపించారు. అక్కడ నువ్వు నా నోట్లోకి వెళ్ళి రావాలి అని దేవతలు నిర్దేశించారయ్యా అంటే, సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు. అప్పుడు ఆవిడ నోరు అంత తెరిచింది. నేను అంతున్నాడు గనక. ఆయన అంతున్నాడని అంత నోరు తెరిస్తే ఆయన వెంటనే సంక్షిప్యాత్మ మారుతి, తను తాను తగ్గించుకుని అంగుష్టమాత్ర సన్, బొట్టన వేలు అంతగా మారి నోట్లోకి వెళ్ళి వచ్చేసాడు. అంటే ఎక్కడికైనా వెళ్ళగలడు. అదేవిధంగా సురస దేవత గనక ఆమె మాట నిలబెడుతూ లోపలికి వెళ్ళి వచ్చేసాడు. అదే సింహిక పట్టుకున్నప్పుడు ఏం చేశాడు, ఆవిడ నోరు తెరవగానే మొత్తం లోపల మర్మస్థానాలన్నీ చూశాడైనా. అంటే ఎక్కడ నొక్కితే ప్రాణం పోతుందో పరిశీలించాడైనా. దీన్ని బట్టి ఆవులిస్తే పేగులు లెక్కట్టేటంటారు కదా, ఆ విధంగా చేసి మళ్ళీ రూపం సంక్షిప్య మారుతి, తన రూపాన్ని తగ్గించుకుని వెళ్ళి ఆమెను పరిపూర్తి చేశాడు. ఆయన వెళ్ళలేని చోటేదండి, ఆ లంకలో అలా ప్రవేశించాడే. అంత రక్షణ కలిగిన లంక. 2 రకాల రక్షణలు ఉన్నాయి లంకలో అని చెప్పుకున్నాం. ఒకటి రక్షణ వ్యవస్థతో కూడినటువంటి రక్షణ, ఎవడు లోపలికి రానివ్వకుండా చూసుకోవడానికి. రెండవది మంత్రశక్తి కలిగిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఇంకా కనిపెట్టగలిగి లంకకి కీడు తలపించే శత్రువులను లోపలికి రానివ్వకుండా చేయగలరు. వాళ్ళ కన్ను కూడా కప్పగలిగాడు ఈ మహానుభావుడు. అంటే ఈయన గమనాన్ని ఏ ఒక్కరూ అడ్డుకొనలేరు అని స్పష్టమవుతున్నది. అందుకే ఏ విధంగానే వెళ్ళగలడు. సంచారంలో గగనంలో సంచరిస్తాడు. భూమి యందు కూడా దుర్గమమైన ప్రాంతాల్లో కూడా ప్రవేశించగలడు. లేకపోతే అక్కడెక్కడో కైలాస పర్వతం వద్ద ఉన్నటువంటి సంజీవిని పర్వతం వద్ద ఉన్న ఔషధులు కావాలి అంటే క్షణాల్లో వెళ్ళి తీసుకొచ్చాడు. అది విక్రమం కాదా? అంతేకాదు దేవాది లోకంలోకి కూడా సంచరించగలిగాడు. సంహితా గ్రంథాల్లో ఒక చోటైతే హనుమత్ స్వామి అవలీలగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మతో సంభాషించినటువంటి విషయం. అక్కడ బ్రహ్మదేవునికి 20 చేతులతో హనుమంతుడు ప్రత్యక్షమవుతాడు.